నగరకల్ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్న శానాల రజిత యోగేందర్ రెడ్డి ఫుట్బాల్ గుర్తు పైన నిలబడి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి నిన్నమడదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీలో టికెట్ మరి ఆశాభావాలుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలలో ఖచ్చితంగా నేను గెలవాలనే ఉద్దేశం ముందుకెళ్తూ ఫుట్బాల్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయం బాల్ గుర్తు పైన పోటీ చేస్తున్న వ్యక్తి ఉన్నారు యోగేందర్ రెడ్డి గారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఫుట్బాల్ ఆడతారా? మరి అంతా ప్రజల ఆశీస్సులతోటి గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, కొనసాగుతున్నా. అందరు నాకు పరిచయస్తులు. ఈ 9th వార్డులో ఈ 9th వార్డు అభివృద్ధి కొరకు నేను చాలా కృషి చేసినాను. అందరితో సత్య సంబంధాలు నాకు ఉన్నాయి. నాకు అధికార పార్టీ నుంచి నేను టికెట్ ఆశిస్తే స్థానిక ఎమ్మెల్యే మనకు రిజర్వేషన్ జనరల్ మహిళ వచ్చినా కూడా మనకు ఇవ్వకుండా ఒక బీసీ మహిళకు కేటాయించడం జరిగింది. దానివల్ల నేను ఈరోజు రెబల్గా బరిలో దిగితే మన గుర్తు ఫుట్బాల్ గుర్తు వచ్చింది. కావున నా 9th వార్డు ప్రజలందరూ నన్ను ఆదరించి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. గెలిపిస్తారని కూడా నాకు నమ్మకం ఉన్నది. గెలిపించినట్టయితే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తూ అందరి మన్ననలు పొందుతానని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఇక ముఖ్యంగా ఇక్కడ లోకల్గా స్థానిక ఎమ్మెల్యే చాలా నిర్లక్ష్యంతో పనిచేయడం వల్ల అభివృద్ధి ఆశించినంత విధంగా జరగలేదు. మెయిన్ ఈ కడపర్తి రోడ్లో ట్రాఫిక్ బాగా పెరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు అందరం ఏర్పడేది. అది మెయిన్లో దాన్ని డబల్ రోడ్ చేయాలి. కడపర్తి రోడ్డు నూతనంగా ఏర్పాటైన బైపాస్ వరకు డబల్ రోడ్ చేయాలి. డబల్ సెంట్రల్ లైటింగ్ పెట్టేయాలి, డివైడర్ పెట్టి. అదేవిధంగా కాలనీలో కొన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లని వెంటనే సీసీలు వేసి సైడ్ డ్రైనేజ్ కట్టేసి ఎలక్ట్రిసిటీ స్తంభాలు నూతనంగా టౌన్ విస్తీర్ణం పెరుగుతుంది. ఆ విస్తీర్ణం పెరగడం వల్ల అక్కడ మౌలిక సదుపాయాలు అనేది అక్కడ స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినాయి. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి అక్కడ సంబంధించిన ఎలక్ట్రిషన్ అయితే ఏంది, అక్కడ సంబంధించిన వాటర్ అయితే ఏంది, అవన్నీ కూడా చేయవలసిన అవసరం ఉంది. అవన్నీ చేస్తాను. ఇంతవరకు మనకు చాలా ప్రాంతాల్లో మిషన్ భగీరథ వాటర్ తాగుతున్నారు. కానీ మనకి ఇంతవరకు నగరకల్ ప్రాంతానికి స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్లో పోయినాక కూడా అభివృద్ధి ఆశించిన మేరకు జరగట్లేదు. అది మిషన్ భగీరథ మనకు ఇమీడియట్లీ కంప్లీట్ చేయాలి. అది మెయిన్ సమస్యగా ఉన్నది అది. కాబట్టి మనవి ఏంటంటే నన్ను ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్టయితే మా భార్య రజితారెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. వారి తరఫున నేను అన్ని ప్రజలకు నమ్మకంగా ఉంటూ వారికి నిరంతరం సేవ చేస్తానని, అందరికీ అందుబాటులో ఉండి ఆకాంక్ష మేరకు పనిచేస్తానని నేను టీవీ ఛానల్ ద్వారా మా వార్డు ప్రజలను కోరుతున్నాను. ముఖ్యంగా నా వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మీ వార్డులో ఉన్నటువంటి సమస్యల పైన ఫుట్బాల్ ఆడతారా? మరి కంపల్సరీ అది ఆడవలసిన అవసరం కూడా ఉంది. సమస్యలు పేరుకపోయినప్పుడు ఫుట్బాల్ ఆడాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు ఆదరించి భారీ మేరతో గెలిపించినట్టయితే తక్షణమే ఆ పనిలో ఉండాలని కూడా మీ సమూహంగా మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. సో మేమే పింఛన్లు ఇస్తున్నాము, మా పార్టీ నీళ్ళు ఆపిస్తుంది, డెవలప్మెంట్ కూడా 50 కోట్లు పెట్టి మరి ఇవన్నీ రోడ్లు జరుగుతున్నాయి. మరి అక్కడ చూసినంత వైకుంఠ ధామం కూడా కట్టిస్తున్నామని ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. వేరే వాళ్ళకి ఓటు వేస్తే అసలు అభివృద్ధిలో పోయినసారి సర్పంచ్ వేరే పార్టీ వాళ్ళు ఉండడం వల్ల డెవలప్ చెందలేదని ఇప్పుడే స్వయం మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అభివృద్ధి అనేది ఎవరి సొత్తు కాదు, ఇది ప్రజాధనం. ప్రజల తరపున వచ్చిన పన్నుల రూపంలో వచ్చేది. అది ఏ ప్రభుత్వం అన్నా అభివృద్ధి అనేది జరగవలసిందే. నాయకులు ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఎక్కడైనా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేనిది ప్రభుత్వాల మనుగడ లేదు. కాబట్టి వారి సహకారం ఉన్నా కూడా ఆశించినంత మేరకు ఇక్కడ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేకపోతున్న మంత్రి గారి సహకారం ఉన్నా కానీ, కాబట్టి ఆయన సహకారం తీసుకునైనా భవిష్యత్తులో మనం గెలిపించినట్టయితే మేజర్గా 24 గంటలు సమస్యల మీద ఉండి అక్కడికి అనుగుణంగా పనిచేస్తానని చెప్పి ప్రజలందరూ కలిసారా మీ వార్డులో ఉన్నటువంటి? మా వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. నేను గతంలో ఇక్కడ స్థానికంగా 2-3 ప్రజాప్రతినిధులను నేను సొంతంగా గెలిపేయడం జరిగింది. సొంత డబ్బులు పెట్టుకొని కూడా గతంలో 2-3 ప్రజాప్రతినిధులను గెలిపించినది ఉంది. గెలవడంలో ప్రధాన పాత్ర పోషించినాను.
అయినా కూడా నాకు ఈరోజు పార్టీలో విశ్వాసంగా పనిచేస్తున్నా కూడా నాకు టికెట్ ఇవ్వలేదు ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే. అదేవిధంగా చాలా ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్న వార్డులలో కూడా అన్నింటిలో కూడా ఎక్కడ కూడా సరైన అభ్యర్థులకు అవకాశం కల్పించలేదు. పార్టీ నమ్మకం ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పించలేదు. రిజర్వేషన్లో ఉన్న వార్డులను కూడా బీసీలకు కేటాయించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన పని. ఇక్కడ ఎమ్మెల్యే వైఖరి మీద ప్రజలు చాలా అసమ్మతితో అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆయన జరిగిన తప్పుని సరిదిద్దుకొని ప్రజా నిర్ణయం మేరకు పనిచేయాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి 9వ వార్డు డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి శానాల రజిత మరి యుగేందర్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎక్కడో తెలుసు. 20 సంవత్సరాల నుంచి కూడా పార్టీ నమ్ముకొని ఉన్నాను. మరి ఈ యొక్క వార్డులో డెవలప్మెంట్ చేద్దామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఏ విధంగా నత్తనడకన పనులు నడిపిస్తున్నారు అవన్నీ జరగాలంటే కూడా నాకు ఓటేసి 30 తారీఖు నాడు అమూల్యమైన ఓటు ఫుట్బాల్ పైన వేస్తే సమస్యలలో ఫుట్బాల్ ఆడతానని తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరామ్యాన్ మహేష్తో మిషురేజ్ దండం.